శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం గోదాదేవ్యై నమః. ప్రియ భగవద్బంధువులారా, భగవానుడు ఎప్పుడూ భగవానుడే, పరమాత్మ పరమాత్మే. ఆయనలో మార్పు అంటూ ఏమీ ఉండదు. అవికారి ఆయన, అచలుడు ఆయన. కానీ అమ్మవారు అలా కాదు. ఆమె మనకు రకరకాలుగా సహాయం కూడా చేస్తూ ఉంటుంది. ఒకానొకప్పుడు మన మధ్యలోనే ఉంటుంది, మనతో పాటు కలిసి తిరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు భగవంతుడితో మనల్ని కలిపే ప్రయత్నం చేస్తుంది. కొన్నిసార్లేమో స్వామితో కలిసి మన చేత ఆరాధింపబడుతుంది. దీనికి 3 పేర్లు పెట్టాం మనం. జీవత్వం, ఘటకత్వం, ప్రాప్యత్వం అని అంటాం. ఒక సాధారణమైన జీవిగా మన మధ్యలో ఆమె ఉండటం, అది ఇంతవరకు కూడా మనం చూసినటువంటి మాట. గోదాదేవి మనందరితో పాటు కలిసి తాను కూడా ఒక గొల్లపిల్ల వలె తయారయ్యి, అదే గొల్లకట్టు, అదే గొల్ల కట్టు అన్నీ కూడా గొల్లభామలాగా తాను తయారయ్యి మనందరితో పాటు కలిసి పరమాత్మ దగ్గరికి మనల్ని తీసుకొని వెళ్ళింది. తరువాత నీలాదేవి రూపంలో ఆమె పరమాత్మకు మనకు మధ్య ఒక పురుషకారం చేస్తోంది. ఆయనతో కలిపే ఒక ప్రయత్నం చేస్తున్నది. ఆ తరువాత ఇద్దరూ కలిసి కూర్చొని ఉంటే వారిద్దరినీ మనం కలిసి ఆరాధన చేస్తూ ఉంటాం. ఈ విధంగా ఎన్నో రూపాల్లో మనకి ఆ తల్లి అనుగ్రహం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. కనుక అటువంటి అతి కరుణాస్వరూపిణి అయిన అమ్మవారు మనకు అనుగ్రహించినటువంటి ఈ 21వ పాశురాన్ని మనం ఈరోజు అనుసంధానం చేసుకొని ముందుకు వెళదాం. ఎతక్కలంగల్ ఎదిర్పొంగి మిదళిప్ప మతాదే పాల్శొరియం వள்ளல் பெரும் பசுக்கள் ஆத்தப்படைத்தான் மகனே அறிவுராய் உத்தமுடையாய் பெரியாய் உலகினில் தொத்தமாய் நின்ன சுடரே துயிலெழாய் மதாருனக்கு வலி தொலைந்து உன் வாஷன்கண் ஆத்தாது வந்து உன் அடி பணியும் ஆப்போலே பொத்தியாம் வந்தோம் புகழ்ந்து எலோ எம்பாவாய். ఈ కృష్ణ పరమాత్మ ఎలాంటి వాళ్ళో మనకు చెప్తూ ఉన్నారు. ఆయన దగ్గరట ఎంత అద్భుతమైన ఆవులు ఉన్నాయి అనంటే, ఆ ఆవుల పొదుగు కింద అలా కుండ పెట్టగానే ఆ కుండ అంతా కూడా పొంగి పొరలేటట్లుగా పాలను ఇచ్చేటువంటి ఆవులు మందలు మందలుగా కలిగినటువంటి వాడు, ఎంతో ఉదారమైనటువంటి ఆవులు కలిగినటువంటి వాడు అని చెప్పి, అలాంటి ఓ కృష్ణ నిద్రలేవయ్యా, ఓ నందకుమారుడా నువ్వు నిద్రలేవయ్యా అంటున్నారు. ఏమిటి ఆవులకి కృష్ణ పరమాత్మకి మనం చెప్పుకుంటున్న సంబంధం ముందు నుంచి కూడాను అంటే, ఈ ఆవులు ఆచార్య స్వరూపులైన వాళ్ళు, గురువులైనటువంటి వారు. వీరందరూ కూడాను మనకి పరమాత్మ యొక్క గుణ వైశిష్ట్యము అనేటువంటి పాలన ఇస్తూ ఉంటారు. ఆ మహానుభావులైన ఆచార్యులు ఎలాంటి వారు అంటే ఎంతో ఉదారమైన వాళ్ళు.
నువ్వు అడిగిందే తడవుగా అడగకపోయినప్పటికీ కూడా నీకు ఎప్పుడూ కూడా జ్ఞానాన్ని ప్రసాదించాలి అనేటువంటి ఉద్దేశ్యమే కలిగిన వాళ్ళు. అటువంటి వాళ్ళందరూ కూడా ఈ కృష్ణ పరమాత్మనే కదా ఆశ్రయించుకొని ఉంటారు ఆచార్యులైన వాళ్ళు. అలా ఒకళ్ళ ఇద్దరా పరమాత్మ యొక్క గొప్పదనాన్ని గురించి చెప్పేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఓ వేలలు లక్షలు కోట్ల మంది ఉంటారు. ఇలాంటి వారందరూ కూడా పరమాత్మ యొక్క గుణగానం చేస్తూ ఉంటారు కదా. అలాంటి వారందరూ కూడా మనకి ఏమని చెప్పారు భగవంతుడి గురించి? ఉత్తముడయ్యాయ్ అన్నారు. అంటే దృఢతరమైనటువంటి ప్రమాణం కలిగిన వాడు. ప్రమాణంకి దృఢమేమిటండి అంటే ఏదైతే వేదం చెప్పిందో అది దృఢమైన ప్రమాణం. అంటే అందరం చెప్తుంటాం కదా, ఏదో రకంగా మన అందరం కూడా సాక్ష్యం చెప్తాం. ప్రతి వాళ్ళు ఇది గొప్ప అది గొప్ప అది గొప్ప ఇది గొప్ప ఏదో ఒకటి అంటూ ఉంటారు. కానీ అన్న మాటలు నిజంగా దానిలో గొప్పదనం ఉందా లేదా ఎలా తెలుస్తుంది మనకి? ఎలా తెలుస్తుంది అనంటే అందులో ఉన్నటువంటి సారతమమైనటువంటి విషయాన్ని ప్రజలందరికీ అవగాహన జరిగినటువంటి సమయంలో అది గొప్ప విషయం అని తెలుస్తుంది. లేకపోతే వాడు ఏదో వచ్చాడయ్యా చెప్పాడు పనికిమాలిన మాటలు మన అందరం విని మోసపోయామని చెప్పి తర్వాత మనల్ని తిడతారు. మరి అలా కాకుండా చెప్పిన విషయము చాలా నిర్దిష్టంగా చెప్పేది ఎవరు అంటే వేదం ఒక్కటే నిర్దిష్టం. వేదమేమి చెప్తే అది సత్యం, వేదం చెప్పకపోతే అది అసత్యం కిందే లెక్క. అంటే ఫలానా ఆయన దేవుడు, ఫలానా ఆయన ఇది, ఫలానా ఆయన అది మనం అనుకోవటం కాదు. అది ఎవరు చెప్పాలి? ఆ విషయం మనకి వేదం చెప్పాలి. ఆ వేదం చెప్పినటువంటి ప్రకారము ఎవరైతే పరమాత్మ అన్నారో అటువంటి శ్రీమన్నారాయణ స్వరూపమైనటువంటి వాడు ఈయన. సర్వే వేదా యత్ పదం ఆమనంతి సర్వే వేదా యత్రైకం భవంతి అని అన్నారు. వేదములన్నీ కూడాను అవి ఎన్ని రకాలైన ఋగ్వేదం కానీ యజుర్వేదం కానీ సామవేదం కానీ అన్నీ కూడా మూడు ఒకే మహాత్ముని గురించి ఒకే పరమాత్మ గురించి తెలియచేస్తున్నాయి. అది నారాయణ తత్వం. అటువంటి నారాయణ తత్వాన్ని ప్రతిపాదన చేసేటువంటి వాళ్ళు ఇది దృఢతరమైనటువంటి ప్రమాణం. దీనికి ఇంకా ఎవరు సాక్ష్యం చెప్పక్కర్లా. అవునండి అది నిజమేనండి అని చెప్పాల్సిన అవసరం లేదు. ఇది అంటే మనం చెప్పుకుంటుంటాం కదా, సుప్రీంకోర్టు ఇది చేసినట్టు అన్నమాట, నిర్ణయం చేసేసినట్టు. ఇక తర్వాత అప్పీలింగ్ ఇంకేం ఉండదు, ఇదే ఫైనల్ అయిపోయి. పెరియాయ్ అన్నారు. బృహత్వం కలిగినటువంటి వాడు. బృహత్వం అంటే ఇంకోటి పెద్ద గొప్పతనంగా. ఎంత గొప్ప? ఇంత గొప్ప, అంత గొప్ప, అంత గొప్ప, అంత గొప్ప, చెప్పుకోవటానికి వీలు లేనంత గొప్పతనం కలిగిన వాడు అని మనం చెప్తూ ఉన్నాం. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని చెప్పి చెప్తోంది వేదం. భగవంతుడు ఎంత పెద్దవాడండి! ఈ లోకం ఆక్రమించాడా? 14 లోకాలు ఆక్రమించాడా? అటువంటి బ్రహ్మాండాలు 100,000 కోట్ల బ్రహ్మాండాలన్నింటినీ ఆక్రమించాడా? ఏమో మనకు తెలియదు. మనకు తెలిసినంతవరకు ఇంతే ప్రపంచం. ఈ ప్రపంచం అంతా ఆక్రమించాడు కనుక అమ్మో ఆయన గొప్పవాడు అంటున్నామా? ఇలాంటి ప్రపంచాలు 100,000 ఉంటే వాటిని కూడా ఆక్రమించిన వాడు ఆయనే కదా. కాబట్టి ఆయన బృహత్వం ఇంత అంత అని చెప్పటానికి వీలు లేనిది. ఎంత ఇంత అని చెప్తే ఏమైంది? తక్కువ అయ్యింది. తెలియనంత అని చెప్పి అంటే ఏమీ తెలియనప్పుడు అసలు ఆయన భగవంతుడని నీకు ఎలా తెలుసు అంటే ఇక్కడే మనకు పెద్ద చిక్కు వచ్చి పడుతూ ఉన్నదన్నమాట. యస్యామతం తస్య మతం మతం యస్య నవేదనః అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతం అవిజానతాం అని చెప్పి అంటుంది ఉపనిషత్తు. ఆయన ఇంత అని చెప్తే అంత కానివాడు,
ఎంత అని చెప్పటానికి ఇంత అని చెప్పటానికి వీలు లేనివాడు, తెలుసు అన్న వాళ్ళకి తెలియనివాడు, తెలియదు అన్న వాళ్ళకి తెలిసినవాడు. ఏమిటండి బాబు ఇంత కన్ఫ్యూజింగ్గా చెప్పేస్తున్నారు అని అంటే, ఏమి కన్ఫ్యూజన్ అవసరం లేదు. నన్ను గురించి తెలుసుకోవాలంటే ఒక్కసారి మిమ్మల్ని మీరు అర్పణ చేసేసుకోండి చాలు, అన్నీ మీకు తెలిసిపోతాయి అని మళ్ళీ ఆ భగవంతుడే చెప్తున్నాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నాడు. ధర్మం లేదు గర్భం లేదు అన్నీ మానేసేసేయండి. ఇన్ని విషయాలు తెలుసుకోవాలి మన కష్టమో అనుకోక్కర్లేదు. అయ్యా నీ పాదాలే నాకు దిక్కు అని పోయి గట్టిగా పాదాలు పట్టేసుకున్నావంటే అన్నీ నీకు తెలిసినవి అయిపోతాయి. కాబట్టి ఆయన బృహత్వం గొప్పదనం ఇంత అని చెప్పటానికి వీలు లేనటువంటి వాడు. ఉలహినిల్ తోత్తమాయ్ నిన్న సుడరే తుయిలజాయ్ అన్నాడు. ఈ లోకాన ఆవిర్భవించినటువంటి ఓ జ్యోతిస్వరూపుడా అని చెప్పి అంటున్నాడు. ఎలా ఉంటాడు పరమాత్మ అంటే నీవారసూకవత్తన్వి అని చెప్పి మనం చెప్తున్నాం. ఎలాగా ఒక చిన్న గింజ, వడ్ల గింజ ఉంటుంది చూసారా, ఆ వడ్ల గింజ యొక్క పైభాగంలో ఒక దీపం గనక ఉంటే అది ఎలా వెలుగుతుందో అంత వెలుగు లోపల తస్యాశిఖాయా మధ్యే పరమా ఆత్మ వ్యవస్థిత అని చెప్పింది. మళ్ళీ ఇప్పుడు ఆ చిన్న వడ్ల గింజ మీద దీపం అంటే ఎంత ఉందండి, అదే ఇంత చిన్నది. దాని మధ్యలోట ఆ మధ్యలో వెలుగొందేటువంటి వాడు పరమాత్మ, అది జ్యోతిస్వరూపం. ఎక్కడుంది అది? ఇదిగో నీ మనసు లోపల ఉంది. కాబట్టి ఆయన సూక్ష్మములన్నింటిలోనూ సూక్ష్మమైనటువంటి వాడు. అణోరణీయాన్ మహతో మహీయాన్ అని చెప్పి అంటోంది వేదం. ఇది పరమాణువు అండి, ఇది అన్నిటికన్నా చిన్నదండి అంటే ఆ పరమాణువు కన్నా కూడా చిన్నవాడిగా ఉండేవాడు పరమాత్మ. అమ్మో ఇది ప్రపంచం అండి, ఇవి 14 భువనాలండి అంటే ఆ 14 భువనాల్ని మించినవాడు పరమాత్మ. కాబట్టి చిన్న పెద్ద అనేటువంటి తారతమ్యము లేకుండా ఎల్లప్పుడూ నిజస్వరూపం జ్యోతిస్వరూపంగా వెలుగొందేటువంటి మహానుభావుడు ఆయన. కనుక అలాంటి జ్యోతిస్వరూపుడైనటువంటి ఆయన్ని ఇప్పుడు శత్రువులైనటువంటి వాళ్ళందరూ కూడా నీ వాకిటికి వచ్చి ఏ విధంగా అయితే పడి ఉన్నారో అలాగా మేమందరం కూడా నీ పాదాలని ఆశ్రయించడానికి వచ్చినటువంటి వాళ్ళం స్వామి. కానీ మేము వచ్చింది దేనికోసం? పోతియాం వందోం పొగందు, మంగళం పాడటానికి వచ్చాం. మా స్వామి పాదాలు ఇలా పవిత్రంగా ఉండాలి, శుభాన్ని కలుగచేయాలి, అందరికీ మంచి చెయ్యాలి అని నీ పాదాలకి మంగళం పాడటమే మా ఉద్దేశ్యం, ఇంకా ఏ ఇతరమైన ఉద్దేశ్యం లేదు అని ఎందుకోసం మనం ఈ వ్రతం చేస్తున్నామో ఆ విషయాన్ని నెమ్మదిగా చివరికి తీసుకొని వస్తున్నది గోదామహాతల్లి. మరింత విపులంగా ఈ తిరుప్పావై అనే వ్రతం చేయటం ద్వారా విశ్వ కళ్యాణం ఎలా జరగబోతున్నదో తెలియచేస్తుంది. ఇక నుంచి ఆ విషయాలు తెలుసుకోవటానికి మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగిద్దాం. అంతవరకు స్వస్తి. ఆండాళ్ తిరువడిగళే శరణం.